గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే కళ్ళు పూగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే Welcome to Jil Jil Jiga. కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా కడపలోని కేవీఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ మా బాయ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ సో ఎనీవేస్ ఈ రోజు మన కేవీఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ హియర్ అన్నమాట సో మరి బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు సో మన జిల్ జిల్ జిగాలో గేమ్స్ కూడా ఉన్నాయి సో ఈ రోజు గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అండ్ మన టాస్కుల్లో ఫుల్ టు ఎనర్జిక్ గా యాక్టివిటీస్ చేయడానికి గర్ల్స్ బాయ్స్ రెడీగా ఉన్నారు ఫస్ట్ ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో గేమ్స్ కంటే ముందు వాళ్ళతో టాస్కులు చేపిద్దాం సో మరి టాస్కులకి వెళ్ళాలంటే we need participants సో ఆ పార్టిసిపెంట్స్ ఎవరో we'll see సో మరి ఫాస్ట్ గా let me invite 3 boys come forward come on boys మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ నుంచి కూడా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు సో let me invite 3 girls come forward girls ఓకే రైట్ మరి మొత్తానికి టాస్క్లు చేయడానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్లు మన జిల్ జిల్ జిగాలో గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం సో మరి గర్ల్స్ ఎలా చేయబోతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎలా నవ్వించబోతున్నారో we'll see and firstly we'll start with this girl and what's your name భవ్య సో రైట్ ఎనీవేస్ మరి భవ్యకి వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక సాంగ్ ప్లే అవుతుంది నీకు ఆ సాంగ్ విని దాన్ని ప్యారడీ చేయాలి సో ఓకేనా అర్థం కదా ప్యారడీ అంటే లైక్ ఆ సాంగ్ ని కాకుండా డిఫరెంట్ గా పాడి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి సో భవ్య ఆర్ యు రెడీ యా ష్యూర్ మరి ఫస్ట్ మనం సాంగ్ అయితే విందాం హియర్ వి గో స్టార్ట్ మ్యూజిక్ It's a crazy, 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 crazy feeling. 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 భవ్య నీకు అర్థమైంది కదా Yeah. టాస్క్ సాంగ్ కూడా వినేసావు సో సూపర్ డూపర్ సాంగ్ అన్నమాట ఆ సాంగ్ ని నువ్వు ప్యారడీ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి హియర్ వి గో స్టార్ట్ బీటెక్ లైఫ్ చాలా బాగుంటుందని చెబితే ఊహించానే మార్నింగ్ వెళ్తూనే కాలేజ్ బస్ ఎక్కుతుంటే ట్రావెలింగ్ ఎంత హాయిగా ఉందనుకున్నానే ఇట్స్ అమేజింగ్ 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 ఫీలింగ్ ఇట్స్ అమేజింగ్ 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 ఫీలింగ్ ఇట్స్ అమేజింగ్ 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 ఫీలింగ్ ఇక క్లాసులోకి ఎంటర్ అయితే ఫీలింగ్ మీడియం సడన్ బడన్ హడన్ టెస్ట్ అంటూ పెట్టేసి స్టూడెంట్స్ అందరికి షాక్లు ఇస్తారే ఒకేసారి ఐదేసి అసైన్మెంట్స్ ఇచ్చేసి టైం లిమిట్ చెప్పకుండా సబ్మిట్ చేయమంటారు ఇట్స్ అమేజింగ్ 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 ఫీలింగ్ It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. yes భవ్య నిజంగా సూపర్ డూపర్ సాంగ్ కి నువ్వు ప్యారడీ చేసి నిజంగా అద్భుతంగా అందులో మీ కాలేజ్ అంటే బీటెక్ స్టూడెంట్స్ మీద పాడావంటే దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్ ఒకసారి భవ్యకి అందరూ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ సో నెక్స్ట్ మరి బాయ్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో విల్ సీ రాకేష్ నీకు వచ్చే టాస్క్ ఏంటో చూద్దాం నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఏదైనా డైలాగ్ చెప్పాలి అది మూవీ నుండి అయినా కానీ ఏదైనా మొత్తానికి మేము బాగా ఇంప్రెస్ అవ్వాలి రాకేష్ ఆర్ యు రెడీ ఏమంటివి బీటెక్ విద్య వ్యర్థమా ఎంత మాట నాడు మట్టి రోడ్లు గతుకుల రోడ్ల నుండి నేడు సిమెంట్ రోడ్లు ఫ్లైఓవర్ల వరకు విలాసంగా ప్రయాణించేలా చేసింది ఎవరు మా బీటెక్ విద్యార్థులు నాడు ఎద్దుల బండల్లో గుర్ర బండల్లో వేగంగా తిరిగే మిమ్మల్ని
నేడు కార్లు బస్సులు అంటూ వేగంగా ప్రయాణం చేసేలా చేసింది ఎవరు? మా బీటెక్ విద్యార్థులు. వ్యర్థమన్న మా బీటెక్ మూలముగా ఎంతో అభివృద్ధి పొందిన వీరు నేడు బీటెక్ అని మమ్మ అవహేళన చేయటయ్యా. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుండి మెడికల్ వాళ్ళ అధికులు బీటెక్ వాళ్ళ అదుములు అనే కించభావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేసేదా. ఆపరేషన్లు చేసుకునే మెడికల్ వాళ్ళు, అకౌంట్ చూసుకునే సీఏ వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే డిగ్రీ వాళ్ళు సైతం జై హో బీటెక్ అనేట్లుగా మా బీటెక్ విద్యను ప్రతిష్ఠింపేదా. సిఎస్సి, సివిల్, ఈసీఈ, మెకానికల్ అంటే వివిధ బ్రాంచ్ల విద్యార్థులు చదివే ఈ కళాశాల మధ్యమున జిల్జిల్జిగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వచ్చిన సిబ్బంది మధ్యమున ఎన్నో సప్లీలు కష్టపడి ఇష్టపడి రాసిన ఈ పరీక్షా ప్రాంగమున సర్వదా శతదా సహస్రద పాప పంక్యలమైన బీటెక్ విద్య వ్యర్థమనే మాటను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? అయ్యో చూడండి సారు మన సూపర్ స్టార్. ఒక్కసారి నితిన్ సార్ చూసి ఎనీ డౌట్స్ అని తొడగొట్టు. ఎనీ డౌట్స్? ఓకే రైట్. మరి మొత్తానికి రాకేష్ సూపర్ అంటే సూపర్. నిజంగా బేసిక్ గా ఈ డైలాగ్ ని జనరల్ గా అందరూ ఇదే ప్యాటర్న్ లో చెప్తారు, కానీ నువ్వు దాన్ని చేంజ్ చేసి నీ మాడ్యూల్ లో నువ్వు డిఫరెంట్ గా బీటెక్ స్టూడెంట్స్ మీద లాస్ట్ కి మా జిల్జిల్జిగా ప్రోగ్రామ్ కూడా యాడ్ చేసావు. సో థ్యాంక్ యూ సో మచ్. మీద ఒక కవిత రాసి మా కాలేజీలో ప్రోగ్రామ్ జరుగుతుంది జిల్జిల్జిగా. ఇది ఎంతో అభివృద్ధి చెందుతుంది వేగంగా. ఇక్కడికి మేము పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము ఎంతో ఆతృతగా. ఇక్కడికి అందరం గడిపేద్దాం సరదాగా. మీకు అందుకు ధన్యవాదములు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ రాకేష్. ఒకసారి రాకేష్ కి అందరు బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ నెక్స్ట్ యూ కమ్ హియర్. సో ఎనీవేస్ మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చెప్పేస్తున్నాను. నీకు ఒక మూవీ టైటిల్ నేమ్ ఇస్తాం. సో ఆ టైటిల్ ని బేసిక్ గా నువ్వు కాదు, మీ ఫ్రెండ్ ఎవరన్నా నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఆ టైటిల్ ని నువ్వు చెప్పాలి. లైక్ దంషల్ ఆర్ట్స్ మీరు రెగ్యులర్ గా ఆడుతూ ఉంటారు గర్ల్స్ అందరూ. నీకు కాదు టాస్క్. ఎందుకు నువ్వు ఎక్సైట్ అవుతున్నావు? ఓకేనా? ఆర్ యు రెడీ? సో ఆ మూవీ నేమ్ నీకు వాణి ఇస్తుంది. హియర్ వి గో. 3 2 1 గో. స్టార్ట్. నడుపుతా ఉంటుంది గట్టిగా. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఏంటియా జూనియర్ ఏంటియా? యమగోలా ఏంటి నీ గోలా? ఏదో యమలీలా. యా సూపర్. సో ఎనీవేస్ ఇట్ లాస్ట్ టాస్క్ కంప్లీట్ చేసింది, మూవీ పేరు చెప్పేసింది యమలీలలో అని. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ మరి నెక్స్ట్ బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారో వెల్ సీ. మీ పేరు? నా పేరు ఓబ్లేష్. ఓబ్లేష్ ఏం చదువుతున్నావు నువ్వు? బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మీ కాలేజ్ లో ర్యాగింగ్ ఉందా? అస్సలు లేదు. సరే అయితే మీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. మీకోసం ఒక సాంగ్ ప్లే చేస్తాం. ఆ సాంగ్ ని నువ్వు యాస్టీస్ కాకుండా ప్యారడీ చేసి పాడాలి. ఓబ్లేష్ ఆర్ యు రెడీ? ఓకే రెడీ. రాను రానంటూనే సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో చిన్నదే. ఓబ్లేష్ సాంగ్ అయితే విన్నావు కదా? సో ఇప్పుడు నువ్వు దాన్ని ప్యారడీ చేసి పాడడానికి రెడీగా ఉన్నావా? రెడీ. ఆర్ యు రెడీ? రెడీ. గో హెడ్. రానంటూనే చిన్నదో రాములోడి గుడికొచ్చే చిన్నదే పిల్లాయే పుట్టింటికి వెళ్ళరు పండగే చేసుకుందాం రండిరో నా లైఫ్ కి ఇండిపెండెన్స్ వచ్చారు ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టురో ఫైనల్ గా రేపొద్దు నీకు పెళ్ళైనప్పుడు అలానే ఉంటుంది నీ సిచ్యువేషన్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేసినందుకు ఓబ్లేష్ కి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ నెక్స్ట్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి గర్ల్స్ లో నెక్స్ట్ అంటే లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ కమ్ హియర్. ఓకే భార్గవి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. నువ్వైతే మరి ఇంత టాస్క్ ఇవ్వమన్నావు, ఇక్కడైతే ఇంత టాస్క్ ఉంది. సో మరి ఆ టాస్క్ ఏంటంటే బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ లా యాక్ట్ చేయాలి. సో కస్టమర్ ని బేసిక్ గా సేల్స్ గర్ల్ అంటే అట్రాక్ట్ చేసి సేల్స్ ఎలా పెంచుతారు. సో హియర్ ఈస్ యువర్ టాస్క్. ఆర్ యు రెడీ? ఓకే ఐ యామ్ రెడీ. సో కమ్ ఫార్వర్డ్. రండి సార్ రండి. ఏమున్నాయి? మా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి. అంటే
డిఫరెన్స్ ఉంటాయి కదా దాంట్లో? చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ సిల్క్ శారీ, నెక్స్ట్ ధర్మవరం సిల్క్ అండి, హీరోయిన్స్ అలా చాలా మంది. బాగుంటదా ఆ సిల్క్? ఈ చున్నీ ఇది తీసుకెళ్ళండి, చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది, తను చూస్తూనే అట్రాక్ట్ అవుతుంది. ఇంతగా చెప్తున్నా అంటే బాగాలేదని అండి. ఏ విధంగా వాడచ్చు దీన్ని? సరే మీకు ఏది కావాలనుకుంటున్నారు? మీరు ఏ రేంజ్ లో చూపిస్తారు చెప్పండి. అంటే బాగుండాలండి, చూస్తేనే అబ్బా అనాలి. చూడండి, మా దాంట్లో ఉన్నటువంటి అబ్బా అనేలాగే ఉంటాయి. కొనడానికి వచ్చినారా లేకపోతే చూసి వెళ్ళిపోవడానికి వచ్చినారు? ఫస్ట్ మీరు అమ్మడానికి చూపిస్తారా లేకుంటే చూసిపోవడానికి చూపిస్తారా? ఏంటండి మీరు చూపిస్తున్నారు? ఎవరు మీ ఓనర్ ఎవరండి? మీరెంత చూపిస్తే 10,000 వరకు ఉన్నాయి. మీకు ఏం కావాలి చూపించండి. 10,000 అంటారు కదా. చూడండి, ఇది చాలా బాగుంది అసలు శారీ. మీకన్నా బాగుంది, మీకన్నా తక్కువనేనండి. ఇది 1 lakh శారీ సార్. మీ వైఫ్ కి అయితే చాలా బాగుంటుంది. ఏంటండి అంతా కనిపిస్తుంది ఆ పక్క నుంచి? అంతా ఇది మీ వైఫ్ ఇంట్లో నువ్వు మాత్రమే వేసుకోవాలన్నమాట. అలా అంటే ఎలా అండి? కొన్ని 10,000 పెట్టి కొన్ని ఇంట్లో వేసుకోవడానికి. ఈ సారీ ఓకేనా? చూడండి, వైట్ బార్డర్ వచ్చింది, బ్లాక్ శారీ. ఎవరికైనా ట్రై చేయండి, మీకు ఇలాంటి ఉంటుంది. సేమ్ మా వైఫ్ మీలానే ఉంటుంది. ట్రై చేస్తే నేను సెట్ చేసి అర్థం అవుతుంది. ఓకే, బాగుందా? బా సేమ్ నా వైఫ్ చూసినట్టే ఉందండి. తీసుకొని పోతాయింది అంటే 10,000 రూపీస్ తీసుకుంటారు కదా నోట్స్. ఫ్రీ ఫ్రీ ఏంటండి లాక్ విసుక్కుంటున్నారు కస్టమర్ ఇబ్బంది పెట్టదు మీరు. సో ఒకసారి భవానీకి అందరు గడిగా క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సే వాట్స్ యువర్ నేమ్? ప్రవీణ్ కుమార్. ఓకే రైట్. ప్రవీణ్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు 1 day సీఎం అయితే ఏం చేస్తావు? విద్య ఫ్రీ, వైద్యం ఫ్రీ, ఉద్యోగాలు లేని వాళ్ళకి, నిరుద్యోగులు లేని వాళ్ళకు, డిగ్రీ పట్టాలు పొందిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఫ్రీ. రాష్ట్రంలో నిరుద్యోగత లేకుండా చేస్తాం. అంటే ఇండైరెక్ట్ గా ఫ్రీ అంటే జియో సిమ్ అందరికి ఇస్తారు. నన్ను చేస్తే మాత్రం అవన్నీ ఫ్రీ 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 ఫ్రీ. ఏంటి ఫ్రీయా అంటే? ఈ ఫ్రీలో చాలా అర్థాలు వస్తాయి. సో ప్రవీణ్ మొత్తానికి ఒకరోజు సీఎం చేస్తే ఏం చేస్తాడంటే రిలాక్స్ అవుతాడు, నాకు అర్థమైపోయింది. సో మధ్య మధ్యలో కొన్ని పనులు చేస్తాడు, అవన్నీ మంచి పనులే. సో కావాలని మనసులోని బయటకు పెట్టట్లేదు. సో ఎనీవేస్ ఫైనల్ గా కొన్ని చెప్పాడు కాబట్టి మంచి పనులు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి బాయ్స్ అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి, గర్ల్స్ బాయ్స్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జిల్జిల్ జిగాలో టాస్క్ లు బ్యూటిఫుల్ గా గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. చాలా చక్కగా ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించారు కాబట్టి సో మరి బాయ్స్ కి ఒకసారి థ్యాంక్స్ చెప్పేద్దాం. బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి ఎంటర్ కాబోతున్నాం. సో గేమ్స్ లైక్ కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ కాంపిటేటివ్ గా ఉండబోతున్నాయి. సో ఈ కాంపిటీషన్ లో మరి గర్ల్స్ గెలుస్తారా బాయ్స్ గెలుస్తారా అని చూడాలంటే సో మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోవాలి. సో మరి ఆ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగో పరుగో గేమ్ ఆడాలంటే we need participants. సో మరి పార్టిసిపెంట్స్ కావాలంటే మరి బాయ్స్ నుంచి 4 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ కావాలి. సో మరి బిఫోర్ దట్ ప్రాపర్టీస్ కూడా వచ్చేస్తున్నాయి. సో పరుగో పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందైతే మా టీం బాయ్స్ ని పిలిచేద్దాం. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి నితిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 బాయ్స్ ముందుగా వస్తే 2 బాయ్స్ ఇక్కడ ఉంటారు, 2 బాయ్స్ అక్కడ మార్కింగ్ పొజిషన్ ఉంటుంది. సో ఆ మార్కింగ్ పొజిషన్స్ లో 2 బాయ్స్ అక్కడికి వెళ్ళి ఉంటారు. సో మరి ఫస్ట్ గా 2 బాయ్స్ కి 2 బెలూన్స్ ఇస్తాం. సో మరి ఈ 2 బెలూన్స్ ని కాళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని సో జంప్ చేస్తూ అంటే ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరికి 2 బెలూన్స్ ఇస్తాం. అక్కడ ఉన్న ఇద్దరి దగ్గరికి జంప్ చేసుకుంటూ వెళ్తారు. సో మీ కాళ్ళ మధ్యలో ఉన్న బాల్ ని పాస్ ఆన్ చేస్తారు అక్కడ ఉన్న ఇద్దరికి. సో హ్యాండ్స్ టచ్ చేయొద్దు. సో ఓన్లీ లెగ్ టు లెగ్ ట్రాన్సాక్షన్ అనమాట. సో ఒకవేళ హ్యాండ్స్ యూజ్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి మళ్ళీ వెళ్తారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా. సో ఒకవేళ మీరు మధ్యలో బాల్ డ్రాప్ అయినా
ఒకవేళ చేతులతో పట్టుకున్నా మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చి స్టార్ట్ అవుతారు. సో ఇప్పుడు బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ దీనికి టైమర్ కూడా ఉంటుంది. తక్కువ టైంలో మరి బాయ్స్ చేస్తారా, తక్కువ టైంలో మరి గర్ల్స్ చేస్తారా అనేది మన పర్గో గేమ్. సో మరి ఫస్ట్ గా మార్కింగ్ పొజిషన్ కి వెళ్ళి ఆ 2 బాయ్స్ ఎవరు, అక్కడికి వెళ్ళి ఎవరు ఉంటున్నారు 2 బాయ్స్. Here we go from 3 to 1. 3, 2, 1, go. గేమ్ ఐడియా వచ్చేసింది కాబట్టి మీరు నాకు తెలిసి ఈజీగా ఆడతారు అనుకుంటున్నా. ఆర్ యు రెడీ? సో గర్ల్స్ మరి ఫస్ట్ గా అక్కడ మార్కింగ్ పొజిషన్ లోకి వెళ్ళే 2 గర్ల్స్ ఎవరు? సో మీరిద్దరు వెళ్తున్నారా? Here we go from 3 to 1. 3, 2, 1, go. ఓకే రైట్, మరి మొత్తానికి పర్గో గేమ్. సో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఫన్నీగా ఫినిష్ చేసుకున్నారు. ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే ఫస్ట్ వన్ టీమ్ స్కోర్ ఎంతో తెలుసుకుందాం. మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 2 minutes 10 seconds. మా గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 40 seconds లో. ఫైనల్ గా ఈ రోజు పర్గో విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఓకే రైట్, మరి ఇప్పుడైతే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ప్రతిభ ఇస్ హియర్. సో మరి ప్రతిభ తన ప్రతిభను చూపడానికి ఒక సూపర్ పెర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తుంది. హియర్ ఇస్ ప్రతిభ. ఆర్ యు రెడీ? సో స్టార్ట్ మ్యూజిక్. భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిరీశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా. ఓకే, దట్ వాస్ సూపర్ పెర్ఫార్మెన్స్ బై ప్రతిభ. నిజంగా స్పెషల్ పెర్ఫార్మెన్స్ అంటే స్పెషల్ లాగానే చేసింది. సో ఒకసారి ప్రతిభకి అందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఎనీవేస్ థాంక్యూ సో మచ్ అండ్ గుడ్ లక్ ప్రతిభ. ఓకే, చూసారు కదా ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ మనం ఒక డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే ఓ మై ఫ్రెండ్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం ఓ మై ఫ్రెండ్ గేమ్ లోకి. సో మరి ఈ ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. సో మరి ప్రాపర్టీస్ ఆల్రెడీ వచ్చేసాయి, చూస్తున్నారు కదా ఇక్కడ కలర్ఫుల్ గ్లాసెస్ అండ్ అక్కడ రింగ్ లో ఒక బెలూన్. సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ ఈ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కూడా రావాలి కాబట్టి సో లెట్ మీ ఇన్వైట్ బాయ్స్ నుంచి 2 బాయ్స్ కమ్ ఫార్వర్డ్. It's time for girls. Girls, please come forward. ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా మీకు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా బాయ్స్ ముందుకు వచ్చినట్టయితే ఒక బాయ్ కి ఈ మాస్క్ పెట్టేస్తాం. ఈ మాస్క్ పెడితే అసలు ఏమీ కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది.
వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే సెకండ్ పర్సన్ ఉన్నారో తను మైక్ తీసుకుని తినని గైడ్ చేయాలి. గైడ్ చేసేటప్పుడు తిను ఇక్కడున్న గ్లాసెస్ కి టచ్ అవ్వకుండా ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్ళి ఫైనల్ గా ఆ రింగ్ లో ఉన్న ఆ బాల్ తీసుకోవాలి. సో ఎన్ని గ్లాసెస్ అయితే కింద పడతాయో అవన్నీ మేము కౌంటింగ్ చేస్తాం. ఫైనల్ గా గర్ల్స్ తక్కువ చేశారా బాయ్స్ తక్కువ చేశారా కౌంట్ చేసేసి ఎవరైతే తక్కువ గ్లాసెస్ ని కింద వేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. సో గర్ల్స్ అర్థమైంది కదా. సో బాయ్స్ డూ యూ అండర్స్టాండ్? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే రైట్, మరి అంజలి రెడీగా ఉంది ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడటానికి. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా గైడ్ చేయడానికి రెడీగా ఉంది. సో అంజలి అర్థమైంది కదా. సో ఈ గ్లాసెస్ ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న బెలూన్ ని తీసుకొని రావాలి. సో మాక్సిమం ఇక్కడ ఉన్న గ్లాసెస్ ని అంటే తప్పించుకొని వెళ్ళడానికి ట్రై చేయాలి. సో నువ్వు మీ ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలి. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. Oh my friend, తిడితే తిట్టేనందే. Oh my friend, కొడితే కొట్టేనంతే. Oh my friend, I'm so sorry సిరి బుంగమూతే పెట్టకలా. నీ అలకల్లోనా మన పలుకుల్లోనా తెలియని సంగీతమేదో ఉందే. సారా సమానా విన్నారో అన్నా సహేలి థోడా తో సమझोना. చిరుగాలైతే ఏదో తీయని మెలడీనా వడగాలైతే ఏదో బోధి. ఓకే రైట్, మరి మొత్తానికి మా గర్ల్స్ చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు అండ్ చాలా చక్కగా ఈ గ్లాసెస్ ని మిస్ చేస్తూ ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యి బాల్ తీసుకొని వచ్చారు. ఓన్లీ 3 గ్లాసెస్ ని ఇక్కడ కింద పడేశారు మా గర్ల్స్ అంతే. సో మరి బాయ్స్ ఎన్ని గ్లాసెస్ కింద పడేయకుండా వెళ్ళి తీసుకొని వస్తారు విల్ సీ. అండ్ బాయ్స్ ఆర్ యు రెడీ? సో మరి మా గర్ల్స్ కంటే తక్కువ గ్లాసెస్ ని పడేసి నువ్వు అక్కడున్న డెస్టినేషన్ లో బాల్ ని తీసుకొని రావాలి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. Oh my friend, తిడితే తిట్టేనందే. Oh my friend, కొడితే కొట్టేనంతే. Oh my friend, I'm so sorry సిరి బుంగమూతే పెట్టకలా. నీ అలకల్లోనా మన పలుకుల్లోనా తెలియని సంగీతమేదో ఉందే. సారా సమానా విన్నారో అన్నా సహేలి థోడా తో సమझोना. చిరుగాలైతే ఏదో తీయని మెలడీనా వడగాలైతే ఏదో బోధని తెలిపేనా. చిటపట చినుకే నీకు తాళం నేర్పేనా. సారే కన్నీరే గేయం మానే మారేనా. పలికే వేదాంతం అయినా గీత సారాంశం అయినా. ఓకే రైట్, మరి మొత్తానికి ఓ మై ఫ్రెండ్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ గర్ల్స్ చాలా చక్కగా ఈ గేమ్ ని కంప్లీట్ చేశారు. కానీ మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే సో ఎన్ని గ్లాసెస్ ఎవరు పడేశారో తెలుసుకోవాలి. సో మరి ఫస్ట్ గా బాయ్స్ అయితే ఇక్కడున్న గ్లాసెస్ 7 అంటే 7 గ్లాసెస్ ని కింద పడేసి అక్కడున్న డెస్టినేషన్ లో బాల్ తీసుకొని వచ్చారు. సో మరి మా గర్ల్స్ చేశారు ఓన్లీ 3 అంటే 3 గ్లాసెస్ ని పడేసి బాల్ ని తీసుకొని వచ్చారు. సో ఇద్దరిని కంపేర్ చేస్తే ఈ రోజు మరి ఓ మై ఫ్రెండ్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, కమ్ ఆన్ క్లాప్. సో మరి ఫైనల్ గా ఈ రోజు ఓ మై ఫ్రెండ్ విన్నర్స్ గర్ల్స్. సో ఎనీవేస్ బాయ్స్ కూడా చాలా బాగా ఆడారు. గుడ్ ట్రై బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో మరి చూస్తున్నారు కదా KORM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ ఈ రోజు మన జేఎల్జీ జిగాలో ఫుల్ టు ఎనర్జీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలియాలంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూడాల్సిందే. సో మరి స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దేర్. కొట్టినా చుట్టినా తాళి బుట్ట కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో
ఇంటికి బంతి పుల్ల జానకి జానకి నీకింత సిగ్గు దానికి ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టుమిద్ది తేనె పట్టు మట్టిలోకి జారనట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు So that was superb and fantastic performance by students. ఒకసారి గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టాలి బాయ్స్ అండ్ గర్ల్స్. కమ్ ఆన్. ఓకే మరి చూసారు కదా ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. ఫస్ట్ గా నా టీం బాయ్స్ ని పిలిచేద్దాం. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. It's time for girls. Girls, please come forward. రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఫైనల్ గా వినిట్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్ మరి మొత్తానికి వచ్చేసాం రింగా రింగా గేమ్ కి. సో మరి రింగా రింగా గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్. సో మరి ఇందాక నుంచి ప్రాపర్టీస్ అంటే ఏమొస్తాయని అనుకున్నారు. సో చూస్తున్నారు కదా ఇక్కడ కలర్ఫుల్ ఓన్లీ సింగిల్ రింగ్ అన్నమాట. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి 4 గర్ల్స్ ముందుగా వస్తే 4 గర్ల్స్ అక్కడ ఒక రోలో హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి ఒకరికొకరు జాయిన్ చేసి అంటే పట్టుకొని ఉంటారు. సో మరి ఫస్ట్ రింగ్ ఒక కార్నర్ నుండి స్టార్ట్ అవుతుంది హ్యాండ్ నుంచి. సో ఎవరు అంటే ఏ గర్ల్ మధ్యలో హ్యాండ్ స్ట్రెచ్ చేసిన గర్ల్ ఫోల్డ్ చేయకుండా ఆ రింగ్ ని పాస్ ఆన్ చేసుకుంటూ 1 next 1 అన్నమాట కార్నర్ వరకు ఆ రింగ్ ని తీసుకొని రావాలి. సో మధ్యలో ఎవరు హ్యాండ్స్ అంటే స్ట్రెచ్ చేసిన హ్యాండ్స్ ని ఫోల్డ్ చేయొద్దు. ఒకవేళ ఫోల్డ్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి రింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇన్ టైం అన్నమాట. సో తక్కువ టైంలో మీరు చేస్తారా అండ్ తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా? సో మరి మీరు ఈ గేమ్ స్టార్ట్ అవ్వగానే మేము టైమర్ ఆన్ చేస్తాం. సో మరి అది దృష్టిలో పెట్టుకొని ఈ గేమ్ మీరు ఆడాలి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? So let's go. Okay మరి రింగా రింగా గేమ్ ఆడటానికి బాయ్స్ 4 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో here we go from 3 to 1. 3 2 1 go. సో మరి మొత్తానికి రింగా రింగా గేమ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి వాళ్ళకంటే తక్కువ టైంలో మరి గర్ల్స్ చేస్తారో లేదో చూడాలంటే వీ హావ్ టు స్టార్ట్ విత్ ద గర్ల్స్. సో మరి గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో కమ్ ఆన్. చూసారు కదా గర్ల్స్ బాయ్స్ అయితే కంప్లీట్ చేశారు రింగా రింగా గేమ్. మీరు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మధ్యలో మీరు హ్యాండ్స్ ని ఇలా ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాల్సి ఉంటుంది. ఆర్ యు రెడీ? yes get set go. ఓకే రైట్ మరి ఫైనల్ గా ఈ రోజు మన రింగా రింగాలో విన్నర్స్ ఎవరో తెలియాలంటే సో ఫస్ట్ స్కోరింగ్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫైనల్ గా మరి మా గర్ల్స్ ఈ గేమ్ లో చేసిన స్కోరింగ్ 1 minute 20 seconds లో. సో మీ గర్ల్స్ 1 minute 20 seconds లో చేస్తే మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 50 seconds. సో ఫైనల్లీ రింగా రింగా విన్నర్స్ ఆర్ బాయ్స్. ఓకే రైట్ మరి ఈ రోజు మన రింగా రింగాలో ఫైనల్ గా విన్నర్స్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గర్ల్స్ గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. yes మరి చూస్తున్నారు కదా KORM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ నిజంగా ఫుల్ జోష్ గా ఈ రోజు మన జిల్జిల్ జిగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి ఒక స్పెషల్ టాలెంట్ అంటే స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ ఏ సూపులోయమ్మ ఏగో సుక్కలేనమ్మ సిరి నవ్వులోయమ్మ
మీద కడవబెట్టి కదిలితేనమ్మా కరిమబ్బు వరదొప్పు కన్ను గెలిపేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా మరి చూస్తున్నారు కదా KORM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ నిజంగా ఫుల్ జోష్ గా ఈ రోజు మన జిల్జిల్ జిగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి ఒక స్పెషల్ టాలెంట్ అంటే స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. రెడ్డి నీ అగరామృతం రెడ్డి అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ నీ అగరామృతం రెడ్డి గుండెల ధరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల ధరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల ధరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా గంగకుండా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల ధరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల ధరా. ఓకే చూసారు కదా ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్. సో మరి నెక్స్ట్ ఒక డిఫరెంట్ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ డిఫరెంట్ గేమ్ అంటే బేసిక్ గా స్టూడెంట్స్ అందరికి చాలా ఇష్టం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ లో ఆడటానికి మనకి పార్టిసిపెంట్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి. సో మరి ప్రాపర్టీస్ అయితే రెడీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో మరి ఈ గేమ్ ఆడాలంటే we need participants. సో మరి బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ నితిన్ టీమ్ అంటే గర్ల్స్ నుంచి 5 గర్ల్స్ కావాలి. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారో విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 5 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సై అంటే సై గేమ్ ఆడటానికి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ నేను ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ కార్పెట్ విత్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 3 ప్రాపర్టీస్, చాక్లెట్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్ ఉంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 5 బాయ్స్ వస్తారు. సో ఆ 5 బాయ్స్ లో 1 బాయ్ అంటే ఒక పర్సన్ ఈ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటారు. సో దీనికి ఉన్న 4 కార్నర్స్ ని 4 బాయ్స్ హోల్డ్ చేస్తారు. సో హోల్డ్ చేస్తూ ఆ మ్యాట్ లో ఉన్న అతన్ని ఈ కార్పెట్ మీదగా క్యారీ చేస్తూ వెళ్తారు. క్యారీ చేస్తూ వెళ్ళేటప్పుడు మధ్యలో మ్యాట్ లో ఉన్న పర్సన్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ పిక్ చేసి మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు అనుకుంటారు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని మాక్సిమం పిక్ చేస్తే మేమే విన్నర్స్ అని. కానీ అలా కాదు, మన సై అంటే సై గేమ్ లో ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అనేది ఏంటి అనేది లాస్ట్ లో రివీల్ చేస్తాను. ట్విస్ట్ తో పాటు లక్ కూడా ఉండాలి. సో మరి ఆ లక్ కిక్ ఈ రోజు బాయ్స్ కి వస్తుందా గర్ల్స్ కి వస్తుందా అని తెలియాలంటే మనం ఫస్ట్ గా ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలుసుకోవాలి. సో మరి ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. గెట్ సెట్ గో. ఓకే రైట్. మరి మొత్తానికి సై అంటే సై ఫినిష్ చేసుకున్నారు బాయ్స్. సో మరి బాయ్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45
47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57. 59, 60, 61, 62, 63, 64, 65, 67, 68, 69, 70. So మరి total chocolates boys collect చేసినవి 70. All boys, clap. And next we'll go with balls. 1, 2, 3, 4. 4 balls collect చేశారు boys. Superb. And last గా మిగిలినవి lemons. So మరి lemons ఎన్ని collect చేశారు we'll see. Only one lemon. Superb. So మరి next ఈ గేమ్ ఆడటానికి అంటే scientist సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ కూడా సైన్స్ అంటూ రెడీగా ఉన్నారు. So girls, are you ready? So let's go. సై గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ మీరు ఫైనల్ గా ప్రాపర్టీస్ ఎక్కువ పిక్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ యు రెడీ? గెట్ సెట్ గో. నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేశారు సై అంటే సై గేమ్. వీళ్ళు ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. ఫస్ట్ గా అయితే చాక్లెట్స్ తో స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53 and 54 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు గర్ల్స్. Superb girls, come on, clap. అండ్ నెక్స్ట్ మనం లెమన్స్ కి వెళ్దాం. వాళ్ళు కలెక్ట్ చేశారు ఓన్లీ 1 లెమన్. So only one lemon. Superb. సో ఫైనల్ గా బాల్స్ కలెక్ట్ చేశారు ఓన్లీ 1. సూపర్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో తెలిసి. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై గేమ్. సో మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు సో ట్విస్ట్ అనుకున్నాం. ఆ ట్విస్ట్ ఏంటో మీకు రివీల్ చేసేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో అక్కడ ఉన్న 3 ప్రాపర్టీస్ కి 3 స్కోరింగ్ ఉంది. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, ఒక దాంట్లో 100 ఉంటుంది. సో మరి బేసిక్ గా ఈ గేమ్ ఎక్కువ స్కోప్ ఉంది ఓన్లీ చాక్లెట్స్ పిక్ చేయడానికి కాబట్టి గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చాక్లెట్స్ ఎక్కువ పిక్ చేస్తారు. సో ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ బాయ్స్ చాక్లెట్ 70 పిక్ చేశారు అనుకోండి, ఆ 70 చాక్లెట్స్ కి సో మరి గర్ల్స్ దీంట్లోంచి అంటే ఈ కార్డ్స్ లోంచి ఒక కార్డ్ తీస్తారు. ఆ కార్డ్ లో 30 రావచ్చు, 50 రావచ్చు అండ్ 100 రావచ్చు. సో మరి బేసిక్ గా 100 అనేది హైయెస్ట్ స్కోరింగ్ కాబట్టి 100 వస్తే ప్లస్ అవుతారు, సో 30 వస్తే మైనస్ అవుతారు. సో ఇలా సైమిల్టేనియస్ గా గర్ల్స్ కూడా అలానే డిసైడ్ చేస్తారు మీరు కూడా. సో మరి ఈ గేమ్ అందుకనే లక్ మీద బేస్ అయి ఉంటుంది. సో మరి ఆ లక్ కిక్ ఎవరికి వస్తుందో విల్ సీ. అండ్ ఫస్ట్ గా బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా బాయ్స్ మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? ఫస్ట్ గా చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 70. సో మరి 70 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో విల్ సీ. 30. సో మరి 70 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చిన స్కోర్ 30. 17-30. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 4 బాల్స్ బాయ్స్ కలెక్ట్ చేశారు. 4 బాల్స్ దానికి రాబోయే స్కోర్ ఏంటో చూసేద్దాం. 50. సో మరి 4 into 50. ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 లెమన్ కలెక్ట్ చేశారంట మా బాయ్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో చూసేద్దాం. 100. ఫైనల్ గా యాక్చువల్ గా చాక్లెట్స్ కి రావాల్సిన స్కోర్ లాస్ట్ లెమన్స్ కి వచ్చింది 1 into 100. అండ్ నెక్స్ట్ మరి మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో మరి గర్ల్స్ ఆర్ రెడీ? సో గర్ల్స్ ఫస్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 54 చాక్లెట్ కలెక్ట్ చేశారు. దానికి రాబోయే స్కోర్ ఏంటో చూసేద్దాం. 30. దానికి ఇచ్చే స్కోర్ 30. 54 into 30. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారంట. దానికి వచ్చే స్కోర్ ఏంటో మనం చూసేద్దాం. 100. సో 1 into 100. ఓకే రైట్ గర్ల్స్ మరి లాస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ అండ్ మిగిలినవి ఏంటి? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు?
ఓన్లీ ఒకటి అందరితోనా? ఇంకేం కలెక్ట్ చేశారు. సో దానికి రబ్బర్ స్కోర్ ఏంటో చూసేద్దాం. 50. 1 into 50. సూపర్. మరి మొత్తానికి గర్ల్స్ బాయ్స్ ఈ రోజు మన సై ఫినిష్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు మరి ఫైనల్ గా సైలో ఎవరు విన్నర్స్ తెలియాలంటే we have to start countdown from 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో మరి ఈ రోజు సైలో మరి మా గర్ల్స్ చేసిన స్కోరింగ్ 1770. కమ్ ఆన్ గర్ల్స్ క్లాప్. సో మా బాయ్స్ చేసిన స్కోర్ finally the winners are boys. Congratulations boys. సైలో రన్నర్ అప్స్ గా మరి మా గర్ల్స్ ఈ రోజు నిలిచారు. సో ఎనీవేస్ ఈ రోజు వీళ్ళ ఇద్దరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి మన కోసం స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎస్ రెడ్డి మురళి గారు, HOD ఆఫ్ MBA అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్, KORM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కడప. So next I would like to invite Dr. T. Gauss Pasha garu, HOD of ECE. Okay right, మరి ఈ రోజు మన సైలో విన్నర్స్ ఆర్ ద బాయ్స్ అండ్ రన్నర్ అప్స్ ఆర్ ది గర్ల్స్. సో మరి ఫస్ట్లీ ఈ రోజు మన ETV ప్లేస్ జిల్జిగా కడపకు వచ్చి KORM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో సార్ యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఈ ప్రోగ్రామ్ ని చూస్తున్నారు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ ఫీలింగ్? కడపకు వచ్చినటువంటి ETV ప్లేస్ జిల్జిగా ప్రోగ్రామ్ యాజమాన్యానికి వాళ్ళ బృందానికి మొదటిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వెరీ ఫైన్ అండి, చాలా బాగా చేశారు బౌలింగ్ నుంచి, మీరు కూడా చాలా కష్టపడినారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ కాలేజ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్. సో మరి రన్నర్ అప్స్ కి గౌస్ బాషా గారు క్యాప్స్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. సో మరి అలాగే ఈ రోజు ఫైనల్ గా మరి ఫైనల్ విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్ అంటే సై గేమ్ లో విన్నర్స్ ఆర్ ద బాయ్స్. సో మరి బాయ్స్ కూడా షీల్డ్స్ ఉన్నాయి. సో మరి ఆ షీల్డ్ అందజేయాల్సిందిగా రెడ్డి మురళి గారిని కోరుతున్నాను. సార్ ప్లీజ్ సార్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా ETV ప్లస్ జిల్జిగా మీ కడపకి రావటం, మీ కాలేజీలో చేయటం అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ ఇలా కంప్లీట్ చేసుకోవడానికి కారణం మీ సపోర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన సై గేమ్ లో ఇద్దరు గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు అండ్ ఫైనల్ గా గేమ్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ రోజు విన్నర్స్ బాయ్స్, కంగ్రాచులేషన్స్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. గర్ల్స్ ఆర్ ద రన్నర్ అప్స్, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. హాయ్, చూసారుగా జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయాల్సిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. మొత్తానికి ఈ రోజు మన జిగాలో గేమ్స్ అన్నిటిని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంజాయ్ చేశారో లేదో తెలుసుకుందాం. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంజాయ్ చేశారా? సో చేశారు. సో ఎందుకంటే వాళ్ళ వాయిస్ లోని బేసే అర్థం అవుతుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జిటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye. Bye girls and boys.